Please like, subscribe, and press the bell icon to get all the updates. Are we on air? ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన నా సహా ప్రార్థనా యోధులారా, మీకందరికీ వందనాలు, దైవాశీస్సులు. ఆహ్వానం మరోసారి అర్ధరాత్రి ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. We have entered into the last week of the old year 2021. నిన్న ఆదివారం 2021కి ఆఖరి ఆదివారం. మళ్ళీ ఇంకో ఆదివారం మనకు 2021లో ఉండదు. అలాగే వాళ్ళ సోమవారం ఎంటర్ అయిపోయాం. 40 minutes అయిపోయింది. ఈరోజు గడిచిపోతే మళ్ళీ ఇంకో మండే 2021లో మనకు రానే రాదు. మరి ఇవాళ ప్రభువును మనం స్తుతించాలి. దేవుడు చేసిన ఉపకారములన్నీ స్మరించి, ధ్యానించి, ప్రభువును స్తుతించి, ఆరాధించి, పరిశుద్ధాత్మ అభిషేకంతో, పరిశుద్ధాత్మ సహాయంతో దుష్టశక్తులన్నింటిని బంధించి మనం నూతన అభిషేకంతో, నూతన ఆనందంతో కొత్త ఏట మనం ప్రవేశించాలి. ఇంకా ఇవాళ సోమవారం ఆరంభ గడియలో మనం ఉన్నాం. మళ్ళీ మిడ్ నైట్ కూర్చుంటే మంగళవారం ఆరంభ గడియ, మళ్ళీ బుధవారం, మళ్ళీ గురువారం, అంతే. మరి శుక్రవారం మిడ్ నైట్ ప్రేయర్ పోరాటం మనం చేయలేం, ప్రార్థన పోరాటం చేయలేం. ఎందుకంటే వాచ్ నైట్ సర్వీస్ అందరికీ ఉంటుంది. 31st నైట్, బికాజ్ ఫస్ట్ శనివారం అవుతుంది కాబట్టి శుక్రవారం నైట్ మనకు ఈ ప్రార్థన పోరాటం ఉంటుంది. గురువారం మాత్రం చేయగలం. అంటే ఇప్పుడు ఇంకా సోమవారం అయిపోతుంది కనుక మంగళ బుధ గురు, దట్స్ ఆల్. శుక్రవారం నైట్ మనకు మళ్ళీ మిడ్ నైట్ ప్రేయర్ సర్వీస్ ఉండదు. కాబట్టి ఇంకా ఎక్సైటింగ్ టైం మనం ఎంటర్ అయిపోతున్నాం. లాస్ట్ అవర్స్, the last moments of the old year 2021, 2021లోని ఆఖరి ఘడియల్లోనికి మనం ఎంటర్ అవుతున్నాం. స్తుతిస్తూ, ప్రభువును ఆరాధిస్తూ, ప్రభువులు ఆనందిస్తూ, మనం విజయాన్ని స్వతంత్రించుకుంటూ మనం ప్రవేశిద్దాం. కొంచెం సేపైనా ప్రార్థన చేద్దాం. నేను పాట పాడి, చిన్న వాక్యం చదివి, మీతో పాటు ప్రార్థన ఆరంభించి జూమ్లో యాడ్ అయిపోతాను. పాస్టర్ క్రిస్టఫర్ గారు నడిపిస్తారు. 2:30 వరకు అలాగా జరిగించి ముగించాను. అందరూ ఏకీభవించండి. ఇంతవరకు ప్రార్థన అవకాశం రానోళ్ళు వాళ్ళ ప్రార్థన చేయండి. ఒకవేళ వాళ్ళు లేట్ చేస్తే మీరైనా అందుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఒక క్షణమైనా లేట్ చేయకుండా వాళ్ళ అందరం రెట్టించిన సమరోత్సాహంతో ప్రార్థన పోరాటం చేద్దాం. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామా? స్తోత్రం నాయనా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మికిలి గొప్ప దేవానికి స్తోత్రం. 2021 అంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి ఈ లాస్ట్ వీక్ ఆఫ్ ద ఇయర్లో మమ్మల్ని ప్రవేశపెట్టానికి స్తోత్రం. నిన్నటి దినాన పునరుద్ధాన దినం నీ సన్నిధిలో మేమందరం అద్భుతంగా ఆనందంగా సమయం గడిపాం. వాక్యాన్ని ధ్యానించాం, ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుకున్నాం. కొంత విశ్రమించి మళ్ళీ కొత్త దినములో లాస్ట్ మండే ఆఫ్ ద ఇయర్లో మేము ప్రవేశించాం. నీకు స్తోత్రం. మీరే మమ్మల్ని నడిపిస్తున్నా చేయి పట్టుకొని. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు నేను. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మా హృదయపూర్వక స్తుతి, ఆరాధన, కృతజ్ఞత, స్తోత్ర ధూపం నీకు అర్పిస్తున్నా. ఈ మధ్యరాత్రి ప్రార్థన, స్తుతి, ఆరాధన అద్భుతంగా మీరే నిర్వహించి, మీరే జరిగించి, పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డకును, వారి సంబంధిత కుటుంబములకును, సంఘములకును ఘన విజయము, అత్యధిక విజయం మీరు ఇప్పుడు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సత్యదైవార్చనలోని స్తుతి గీతాలు మొట్టమొదటి సెక్షన్లోని ఫస్ట్ వెరీ ఓపెనింగ్ సాంగ్ స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆ పాట పాడుకుందాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
దీవారాత్రములు కంటి పాపవలే కాచి ఆ దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివే దయగల హస్తముతో బ్రోచి నడిపించితివే స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో ఆ గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనియక కృపలతో బలపరచితివి కృషించిపోనియక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా మా శరీరము సమర్పించి ఆ సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినుందా శుద్ధాత్మను నొసగితివే సంపూర్ణ సిద్ధినుందా శుద్ధాత్మను నొసగితివే స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పలు శోధనలు రాగా ఆ సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసికొని సువార్తను చేపట్టి ఆ సిలువను మోసికొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి యేసుని వెంబడింపా
ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఐఎమ్ బ్యాక్ అగైన్. పిల్లరా, ఇంకో పాట పాడుకుందాం. కొంత టైం గ్యాప్ వచ్చింది కదా, ఇంకో పాట పాడుకొని ప్రభుని స్తుతించుకొని ముందుకు సాగుదాం. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి గల్గి నట్టి నామమిది. ఇహ పరమున మేలైన నామము, శక్తి గల్గి నట్టి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది, పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతానును పాతాళమును జయించు వీరత్వము గల నామమిది. సైతాను పాతాళమును జయించు వీరత్వము గల నామమిది. జయముందేదము ఈ నామమున, జయముందేదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షింపలోకమున కేతించిన నామమిది. నశించు పాపుల రక్షింపలోకమున కేతించిన నామమిది. పరలోకమున చేర్చు నామమిది,
పరలోకమున చేర్చు నామమిది, యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది, ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది, లోకమంతా ప్రకాశించు నామమిది, లోకమంతా ప్రకాశించు నామమిది, యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. శోధన గాథల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది, శోధన గాథల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది, ఆటంకము తీసివేయు నామమిది, ఆటంకము తీసివేయు నామమిది, యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Glory to the name of Jesus. Glory to the name of God. Glory to El Shaddai. Glory to Elohim. Glory to our Father in heaven, Jehovah Rapha. Hallelujah. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న మాట దేవుని వాక్యంలో నుండి చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. ఇది బైబిల్ స్టడీ కాదు. మనం క్లుప్తంగా దేవుని వాక్యం అయితే చదువుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. దేవుని వాక్యము లేకుండా ఏది కలుగలేదు. కలిగినదంతా దేవుని వాక్యం ద్వారానే కలిగింది. 44వ కీర్తన చదువు. చిన్న ఒక మాట చదివి ప్రార్థనకు మీకు సమయము అప్పగించేస్తాను. 44వ కీర్తన కోరహు కుమారులు చేసిన దైవధ్యానము. నలభై 44వ కీర్తన 6వ వచనం నుండి 8వ వచనం దాకా 6, 7, 8 వచనాలు చదువుకుందాం. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్ల మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, 2021 సంవత్సరం అంతట్లో మిమ్మల్ని చాలామంది ద్వేషించారు. నన్ను చాలామంది ద్వేషించారు. ఓఫీర్ మినిస్ట్రీస్ని ద్వేషించారు. ఓఫీర్ మినిస్ట్రీస్ దర్శనాన్ని ద్వేషించారు. నిష్కారణంగా ద్వేషించారు. భక్తులం అనుకున్న వాళ్ళు ద్వేషించారు. చాలా కొద్దిమంది పైకి చెప్పుకొని ద్వేషించారు. అత్యధిక సంఖ్యాకులు రహస్యంగా ద్వేషించారు. మన వెనుక మన మీద దుష్ప్రచారాలు చేశారు. మన వెనుక గోతులు తోడారు. మనం నడుస్తూ ఉంటే ఎక్కడైనా మనం పడిపోవడానికి త్రోవలో గోతులు తవ్వి రెడీగా పెట్టారు. దేవుని ఎరిగిన వాళ్ళమని చెప్పుకునే వాళ్ళు కూడా ఇట్లాంటి పాడు పనులన్నీ చేశారు. మమ్మను ద్వేషించువారు కొరహు కుమారులకు ఉన్నారు, ద్వేషించేవారు. దావీదుకున్నారు, ద్వేషించేవారు. ఇర్మియాకున్నారు, ద్వేషించేవారు. పౌలు భక్తునికి ఉన్నారు, ద్వేషించేవారు. డాక్టర్ మార్టిన్ లూథర్కు ఉన్నారు, ద్వేషించేవారు. విలియం కేరీకి ఉన్నారు, జాన్ వెస్లీకి ఉన్నారు, ద్వేషించేవారు. నాకు ఉన్నారు, మీకు ఉన్నారు. ఎవరో ఒకరు ద్వేషించకుండా
కొంతమంది చేత నిర్హేతుకముగా అన్యాయముగా ద్వేషింపబడకుండా మనము జీవము గల దేవుని సేవకులం కాలేము. జీవము గల దేవుని సేవకుడివి కావాలంటే నిన్ను ఎవరైనా అన్యాయంగా ద్వేషిస్తూనే ఉండాలి. ఎందుకో తెలుసా? అసలు ముందు దేవుడే ద్వేషించబడుతున్నాడు. దేవుడు అంటే చాలామందికి ఇష్టం లేదు. నిజము కాని దేవుళ్ళను ఎంతమందిని చెప్పినా, ప్రకటించినా, చాటించినా వాళ్ళకు అభ్యంతరం ఉండదు. కానీ చారిత్రకంగా నిజమైన వాస్తవమైన సత్యమైన దేవుణ్ణి మనం పేరెత్తగానే వాళ్ళు ఇరిటేట్ అయిపోతారు, చిరాకు పడతారు. మొన్న మా ఇంటి ముందు షాప్ ఓపెన్ చేశారండి. జస్ట్ బిలీవ్ మీ, అప్పుడు ఇంకా నాకు ఇంకా సర్జరీ జరగలేదు ప్రాస్టేట్ గ్లాండ్ విషయంలో. పొద్దున 6:30కు డప్పులు స్టార్ట్ అయినాయి. జస్ట్ బిలీవ్ మీ, ఎంత ఇరిటేటింగ్ సౌండ్. డప్పులు 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 కొట్టి 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 ఊరంతా మారుమోగేటట్టు ఒక 20 నిమిషాలు కొట్టారు. తర్వాత ఆగిపోయింది. అమ్మయ్య, దేవానికి స్తోత్రం, అయిపోయింది, ఇప్పటికైనా ప్రశాంతంగా ప్రార్థన చేసుకుందాం అనుకుంటే 5 నిమిషాలు కూడా గ్యాప్ లేదు, మళ్ళీ స్టార్ట్ అయింది. పావు గంట 20 నిమిషాలు ఆపకుండా డప్పులు కొట్టడం, మళ్ళా ఒక 2-3 నిమిషాలు స్టాప్ చేయటం, మళ్ళా స్టార్ట్ చేయటం. పిల్లరా, దేవుని సన్నిధిలో చెప్తున్నాను, పొద్దున 7 గంటలకు స్టార్ట్ అయిన టార్చర్ రాత్రి సాయంత్రం 7 గంటల దాకా కొనసాగింది. జస్ట్ నా ఇంటి ముందే, అక్రాస్ ద రోడ్. వాళ్ళని నేనేం అనడం లేదు అట్లా చేసినందుకు, కానీ మిగతా వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళ ఆచారం మీద వాళ్ళు చేసుకున్నారు, నేను వాళ్ళనేం అనటం లేదు. మరి అంత భయంకరంగా డప్పుల మూత 12 గంటలు, మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 దాకా వాళ్ళు డప్పుల మూత మోగిస్తే వాళ్ళకెవరికి న్యూసెన్స్ కాలేదండి? నా ఇంట్లో నేను ఒక అరగంట ప్రార్థన, కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే ఈ పనికిమాలిన పందులందరికీ న్యూసెన్స్ అవుతుంది. ఏంటండి ఇళ్ళలో ప్రార్థనలు ఏంటండి? నువ్వు మీ ఇంటి ముందు రోడ్డు మీద నిలబడి ఊరంతా చెవులందరికీ గూబలు పగిలిపోయేటట్టుగా, నువ్వు మారుమోగేటట్టుగా ఈ డప్పుల మూత, వికారమైన డప్పుల మూత, శృతి లేదు, నాదము లేదు, ఏమి లేదు. అప్పుడు నీకు న్యూసెన్స్ అనిపించలా? ఒక్క పందిగాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు. నేను నా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే కంప్లైంట్ ఇస్తారు. ఎందుకు తెలుసా? నేను కూడా అటువంటి డప్పులు ఇంకా ఏ అసత్య దేవుని పేరు మీద, మనుషులు కల్పించిన దేవతల పేరు మీద నేను కూడా ఎలాంటి న్యూసెన్స్ పెడితే నన్ను ఎవడేవనడు. కానీ యేసయ్య పేరిట, యేసయ్య నామమున మధురమైన ఒక చక్కని శ్రావ్యమైన, కర్ణపేయమైన, అమృతప్రాయమైన చక్కని స్తుతి భక్తి గీతాన్ని పాడితే వాళ్ళకు చెవులలో నిప్పులు పోసినట్టు రగిలిపోతారు. సమాజానికి ఏమన్నా అసలు న్యాయం ఉందా? సమాజానికి ఏమన్నా అసలు ఇంగితం ఉందా? మేము ఒక అరగంట గంట ప్రార్థన చేసుకుంటే భయంగా చేసుకోవాలా? వాడు ఊరంతా న్యూసెన్స్ పెట్టి డప్పులు 12 గంటలు వాయిస్తే భయము లేదు, సిగ్గు లేదు, శరం లేదు, కొడతానే ఉన్నారు. వినేవాళ్ళందరూ నోరు మూసుకొని చెవులు మూసుకొని ఇంట్లో పడున్నారు తప్ప ఎవడు కంప్లైంట్ ఇవ్వాల. ఎందుకంటే సత్యదేవుడు ద్వేషించబడుతున్నాడు. మనుషులు కల్పించిన దేవతల పేరిట ఏ న్యూసెన్స్ అన్నా చేయండి, ఎవడు కాదనడు. యేసు అనగానే అందరికీ బీపీ పెరిగిపోతుంది. దిస్ ఈజ్ అ సీరియస్ మ్యాటర్, ఐ టెల్ యూ. నీవే తప్పు చేయకపోయినా అన్యాయంగా నిన్ను చాలామంది ద్వేషిస్తారు. కానీ నిన్ను నీవు పరీక్షించుకో. నువ్వు కూడా కొంతమందిని అన్యాయంగా ద్వేషిస్తున్నావు, అది కూడా నువ్వు చూసుకో. ఆర్ యూ హేటింగ్ సంబడి వితౌట్ ఎనీ ప్రాపర్ రీజన్? నువ్వు కూడా అటువంటి పందుల సమాజంలో చేరిపోయావా? ఎవరెవరిని ద్వేషిస్తున్నావో లిస్ట్ రాసుకో.
న్యాయమైనటువంటి వెరిఫైయబుల్ రీజన్ నీకున్నదా? అన్యాయంగా నన్ను ద్వేషిస్తున్నారు అని గోలెత్తిపోతావు. మరి నీవు ఇంకొకరిని అన్యాయంగా ద్వేషించినప్పుడు? అన్యాయమైన ద్వేషం అనేది విశ్వచరిత్రలో ఉన్న మొట్టమొదటి సమస్య. ఆ అన్యాయమైన ద్వేషం అనేది నిత్య చీకటిలో భాగం. ఏ కారణం లేకుండా దేవుడు ద్వేషించబడ్డాడు. వాళ్ళ దేవుని బిడ్డలు ద్వేషించబడుతున్నారు. దేవుని బిడ్డలు అనుకుంటూనే కొంతమంది ఇంకొకరిని అన్యాయంగా ద్వేషిస్తూ బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారు. నేను దేవుని బిడ్డనని చెప్పుకునే వాళ్ళు కొంతమంది కడగబడ్డ పందుల్లాగా, మారు మనసు లేకుండా, న్యాయం లేకుండా వాళ్ళు కూడా సాటి సహోదరులను ద్వేషిస్తున్నారు. అయితే ఒక మాట చెబుతున్నాను, అన్యాయముగా ఎవరు ఎవరిని ద్వేషించినా వాళ్ళని సిగ్గుపరచాలి అని దేవుడు కంకణం కట్టుకున్నాడు. ఇవాళ దేవుడు దిగొస్తున్నాడు. 2021 సంవత్సరాంతంలో ఈ చివరి దినాల్లో యెహోవా దేవుడు దిగొచ్చాడు. ఎర్ర సముద్రము దగ్గరికి అగ్ని మేఘమయమైన స్తంభములో దిగివచ్చిన దేవుడు ఇవాళ దిగొచ్చాడు. నీవు ఒకవేళ ఎవరిని ద్వేషించకుండా అందరినీ ప్రేమిస్తూ, అందరినీ అర్థం చేసుకుని, అందరిని గౌరవిస్తున్న ఉత్తమ సంస్కారవంతుడివి అయితే, ఉత్తమ సంస్కారవంతురాలివైతే, దావీదు వలె, పౌలు వలె, ప్రభువుని యేసు వలె అందరికీ మేలు చేసే మనిషివైతే, ఎవరిని ద్వేషించకుండా, ఎవరిని ఎప్పుడు ఒక చెడ్డ మాట ఎవరిని గురించి ప్రచారం చేయకుండా ఉన్న ఉత్తమురాలివి, ఉత్తముడివి నీవైతే, అప్పుడు నీకు ఈ వాగ్దానం. నిన్ను ద్వేషించే వాళ్ళందరినీ సిగ్గుపరచడానికి దేవుడు దిగి వచ్చేసాడు. దేవుడు దిగి వచ్చేసాడు. నేను ఆ మాట చెప్పగలను. నేనైతే ఎవరిని అన్యాయంగా ద్వేషించలేదు. ద్వేషిస్తే దానికి కారణం చెప్తాను. వాడు దేవుని పనికి అడ్డం వస్తున్నాడు, సువార్తకు అడ్డం వస్తున్నాడు, దేవునికి వాడు శత్రువు అయినాడు కనుక అతనితో సహవాసం నాకు కుదరదని చెప్తాను. నేను స్వతంత్రించుకుంటున్నాను. దేవా, అందరిని నేను ప్రేమించాను, కొందరు నన్ను ద్వేషించారు, వాళ్ళని సిగ్గుపరచడానికి ఇప్పుడు దిగిరా నాయన. వాళ్ళ మతంతో సంబంధం లేదు, కులం ఏదైనా సరే, లింగ భేదం ఏదైనా సరే, దే మే బిలాంగ్ టు ఎనీ జెండర్, ఎనీ caste, creed, doctrine or to any denomination. ఎవరైనా సరే, ఏ సిద్ధాంతం, ఏ మతమైన, ఏ కులమైనా అన్యాయముగా సత్యాన్ని ద్వేషించే ప్రతి ఒక్కళ్ళని సిగ్గుపరచడానికి 2021 సంవత్సరాంతంలో దేవుడు దిగి వచ్చేసాడు. దిస్ ఈజ్ ద టైమ్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ టు అవెంజ్ హిజ్ పీపుల్. నువ్వు ధైర్యం తెచ్చుకో. ముందు నిన్ను చక్క చేసుకో. నువ్వెవరిని ద్వేషించలేదు అన్న సాక్ష్యం సంపాదించుకో. నీ మనస్సాక్షి చెప్పాలి. అన్యాయంగా ఎవరిని గూర్చి ఇంకెవరి ముందు నువ్వు అన్యాయంగా ఒక నెగటివ్ మాట చెప్పలేదని నీ మనస్సాక్షి సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యం నువ్వు సంపాదించుకో. తర్వాత ఈ వాగ్దానం స్వతంత్రించుకో. నిన్ను ద్వేషించే వాళ్ళను సిగ్గుపరచడానికి దేవుడు దిగి వచ్చేసాడు. కొత్త సంవత్సరంలోనికి మనం పరిశుద్ధపరచబడిన వ్యక్తులుగా ప్రవేశిద్దాం. We shall enter into the new year as sanctified people, and who are the heirs of this promise. దేవా, దిగిరమ్ము దిగిరమ్ము నాయన. అందరూ మమ్మల్ని ద్వేషిస్తున్నారని మేమేదో వాపోతున్నాము, బాధపడుతున్నాం, కానీ మేము కూడా అదే తప్పు చేశాం తండ్రి. మేము కూడా కొంతమంది ద్వేషించినటువంటి కొంతమందిని మేము ద్వేషించి నిందా ప్రచారాలు చేసిన పనికి మాలిన చరిత్ర నాకు కూడా ఉంది తండ్రి. నన్ను పరిశుద్ధపరిచి నా పాపం నిజంగా క్షమించు. నేనెవరికి కీడు చేయకపోయినా అందరూ నాకు కీడు చేస్తున్నారు అనే సాక్ష్యంలోకి ముందు నన్ను తెచ్చి నిలబెట్టు. అప్పుడు ఈ వాగ్దానం నా పట్ల నువ్వు నెరవేర్చు. ఈ సంవత్సరాంతమున ఈ 4-5 దినాలు 27వ తారీఖు ఎంటర్ అయిపోయినాం.
ఇంకా 28, 29, 30, 31, 4 days, 4 more days టు గో. ఈ లోపల నువ్వు మారు మనసు పొందగలవా? నువ్వు చేసిన విష ప్రచారాలు, దుష్ప్రచారాల గురించి నువ్వు మారు మనసు పొందగలవా? నీకే మంచిది అది. నాకు కాదు. నాకు 5 పైసలు లాభం ఉండదు, ₹1 లాభం ఉండదు. ఎవరు మారు మనసు పొందితే వారి దీవించబడతారు. ఆ తర్వాత, తండ్రి నేను ఇప్పుడు కొత్త మనిషిని అయిపోయాను, నన్ను అన్యాయంగా ద్వేషించిన వాళ్ళను నీవే శిక్షించు. కొత్త సంవత్సరంలో నన్ను అత్యధిక విజయముతో ప్రవేశపెట్టు, విజయోత్సవంతో ప్రవేశపెట్టు అని ప్రార్థించి, నిర్హేతుక ద్వేషము విశ్వానికే సమస్య, బ్రహ్మాండానికి సమస్య. క్రైస్తవులను అన్యులు ద్వేషిస్తున్నారు. క్రైస్తవులలోనే దేవుని బిడ్డలం అనుకుంటున్న వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ద్వేషిస్తున్నారు. ద్వేషించట్లేదా? నేను దేవుని నోరును మాట్లాడుతున్నాను, ఎవరిని నేను ప్లీజ్ చేయను. క్రైస్తవులందరూ ఒప్పులో కుప్పనా? క్రైస్తవ డినామినేషన్లు వేరే వాళ్ళని ద్వేషించడం లేదా? ద్వేషిస్తున్నారు కనుకనే కదా ముంగమూరు దేవదాసయ్య గారు చెప్పారు, ఏ వ్యక్తిని కానీ, ఏ మతముని కానీ, ఏ డినామినేషన్ని కానీ ద్వేషించరాదు, దూషించరాదు. తెలియని సంగతులు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలని చెప్పారు ముంగమూరు దేవదాసయ్య గారు. వేరే వాళ్ళు మనల్ని ద్వేషిస్తే తప్పు, మనం ఇంకోళ్ళని ద్వేషిస్తే ఒప్ప? పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. ఎవడో ద్వేషించాడని సన్నాయి నొక్కులు నొక్కి, కూని రాగాలు తీసి, ఏడుపు తీసి, దీర్ఘాలు తీసి, శోకాలు తీసి, అబ్బో నాకు అన్యాయం అయిపోయిందని చెబుతున్నాను. నీవు ఎంతమందికి అన్యాయం చేసావు అసలు? పెంతెకోస్తు వారు బ్రదరన్ వారిని ప్రేమించగలరా? బ్రదరన్ వారు బాప్టిస్ట్ వారిని, పెంతెకోస్తు వారిని ప్రేమించగలరా? కృపావరములు అన్యభాషల వరం కలిగిన వారు అన్యభాష వరం లేని వాళ్ళని ప్రేమించగలరా? రంజిత్ తోఫీర్ అందరినీ ప్రేమిస్తాడు. అన్ని డినామినేషన్లు నావే అంటాడు. అన్ని డినామినేషన్లకు నేను అధిపతిని కాదు, అన్ని డినామినేషన్ల కాళ్ళు గడిగే సేవకుని నేను అంటాడు. నాకు హక్కు ఉంది, నేను చెప్తున్నాను. నన్ను సిగ్గుపరచువాళ్ళు, నన్ను బాధ పెట్టువారు, నన్ను ద్వేషించువారు, నన్ను అవమానం చేసే వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఇవాళ నేను ఈ వాగ్దానం నేను స్వతంత్రించుకుంటున్నాను. ప్రభా, వీళ్ళెవ్వరిని నేను ఏమనలేదయ్యా, నన్ను ద్వేషించారు. ఏం చేస్తావో చెయ్యి. 44వ కీర్తన 8వ వచనం నెరవేర్చు, 7వ వచనం నెరవేర్చు. ముందు మనము ప్రాపర్ పొజిషన్కు రావాలి. వచ్చిన తర్వాత వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి. నువ్వు మాత్రం ఎవరిని పడితే వాళ్ళని ద్వేషిస్తావు, మళ్ళా నన్ను ద్వేషించి వారిని సిగ్గుపరచమని ప్రార్థన చేస్తావా? సిగ్గు లేకుండా బుద్ధి తెచ్చుకొని సరైన ప్రార్థనలు చేయండి. లాజికల్గా ఉండాలి నీ ప్రార్థన. దేవుడేం పిచ్చోడు కాదు, దేవుడు అమాయకుడు కాదు. అరే మరి 44వ కీర్తన 7వ వచనంలో ఉంది కదా, నేనే చెప్పాను కదా, ఈ బిడ్డను ద్వేషించే వాళ్ళందరితో నేను యుద్ధం చేస్తానని. అంత అమాయకంగా దిగిరాడాయన. మరి నువ్వు చేసిన పని ఏంట్రా అంటాడు. వాళ్ళు ద్వేషించారా, మరి నువ్వు చేసిందేంటి? నువ్వు ఒప్పులో కుప్పవా? మారు మనసు పొందాలి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఊరకుండెను. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. సాధారణ మానవ సమాజం మారు మనసు పొందాలి. క్రైస్తవ సమాజం మారు మనసు పొందాలి. క్రైస్తవులకే దారి చూపే వేగుచుక్కల మేమని అతిశయిస్తున్న ఓఫీరిస్టులు కూడా మారు మనసు పొందాలి. ఎవ్రీవన్ మస్ట్ రిపెంట్ అండ్ ఐఎమ్ ఆల్సో విల్లింగ్ అండ్ రెడీ టు రిపెంట్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ నీడ్. దేవుడిని అడుగుతున్నా, ప్రభువా నేను ఏ విషయంలోనైనా నేను ఎక్కడైనా తప్పు చేస్తే ఈ సంవత్సరాంతమున 2021 చివరి దినాలు, ఈ 3-4 దినాలు నాయన మొత్తం నేను చక్కబడ కోరుచున్నాను. నా పాపములు ఒప్పుకొని కోరుచున్నాను. నన్ను నేను దిద్దుకొని కోరుచున్నాను. నిర్హేతుకముగా నిర్నిమిత్తముగా నిష్కారణముగా ఒకరిని ద్వేషించిన ఆ పాపము నాలో ఉంటే నన్ను క్షమించి, నీ శిలువ రక్తధారతో నన్ను కడిగివేయి, నీ ప్రేమతో నన్ను నింపు. ఆ తర్వాత కూడా నన్ను అన్యాయంగా ఎవరైనా ద్వేషిస్తూ ఉంటే, అన్యులు కానీ నీ బిడ్డలు అనుకుంటున్నోళ్ళు కానీ ఎవరైనా కానీ, ఎనీబడి హూ ఈజ్ అన్నెసెసరీలీ
judging someone and hating someone will be judged by God. అనవసరముగా ఎవరైనా ఇంకొకరిని ద్వేషిస్తూ ఉంటే, విమర్శిస్తూ ఉంటే వాళ్ళ మీదకి దేవుని తీర్పు వస్తుంది. మనందరం మారు మనసు పొందాలి, స్వపరీక్ష చేసుకోవాలి. లాస్ట్ 3-4 డేస్ అయ్యగారు అన్నారు, ఈ 3-4 డేస్ మనం ప్రార్థనలో మరి ప్రత్యేకంగా గడపాలన్నారు. ఎన్ని గొప్ప వాగ్దానాలు ఇస్తాడో అని అనుకోవచ్చు మీరు. వాగ్దానాలు కూడా వస్తాయి, ముందైతే గద్దింపులు వస్తాయి, దిద్దుబాటు, సంస్కరణ, తర్వాత ఆశీర్వాదాలు, వాగ్దానాలు. రండి ఇవాళ మనం ప్రార్థన చేసుకుందాం. నేను, మీరు, మనందరం స్వపరీక్ష చేసుకొని దేవుడే దిగి వచ్చి మనలను ద్వేషించిన వాళ్లకు ఆయన శత్రువ యుద్ధం చేసేటంత పరిశుద్ధులుగా మనము ముందు మారదాం. దేవుణ్ణి దింపుకుందాం మన జీవితంలోకి. కొత్త సంవత్సరంలోనికి మనం మామూలుగా ప్రవేశించొద్దండి. ఫైర్ బ్రాండ్స్గా, పవర్ ప్యాక్డ్ క్రిస్టియన్స్గా, దేవుని చేతిలోని బలమైన సాధనాలుగా మనం కొత్త సంవత్సరంలో ప్రవేశిద్దామండి. ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ అస్ టు స్టార్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ దెన్ ప్రే. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. రండి అందరూ కళ్ళు మూసుకుని, ఎక్కడ వారు అక్కడే కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం తట్టు పైకెత్తి. దేవా, నీ వాక్కు పంపించినావు, నీకు స్తోత్రం. వాష్ మీ లార్డ్, క్లెన్స్ మీ లార్డ్, సాంక్టిఫై మీ లార్డ్. ఓ రదరబ హుంబరబరియరద హూరబ శిఖరందలరియహబరాసి హల్లెలూయా రికంబరబర సిందరరియాదరబర శిఖరందలరబరాసి హల్లెలూయా హల్లెలూయా రిహంబరబర శిఖలియందరబర సిందరూద హుబారియా ఖరశకందలరబరాసి. ప్రభువా, మమ్ములందరినీ నీ శిలువ రక్తంతో కడగండి. ప్రతి ఒక్కరికి రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ దయచేయండి. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా, ఈ సంవత్సరం అంతా మేము ద్వేషించబడినాము. మమ్మల్ని ద్వేషించిన వారిని నీవు శత్రువులుగా ఎంచుకునేటంతగా మేము పరిశుద్ధమగుటకు సహాయం చేయండి. నా బిడ్డను ఎందుకు ద్వేషించారు మీరు అని నీవు రోషానికి వచ్చి దిగి వచ్చే విధంగా మేము ప్రేమమూర్తులమై ఉండేందుకు సహాయం చేయండి. ఎవరిని ద్వేషించని, ఎవరిని త్రోసివేయనటువంటి దేవుని పిల్లలుగా మేము ఉండకు సహాయం చేయండి. మీ దాసులు దేవదాసయ్య గారు నేర్పించినట్టు ఏ వ్యక్తిని కానీ, ఏ మతాన్ని కానీ, ఏ డినామినేషన్ని కానీ నిష్కారణంగా ద్వేషించకుండా తెలియని సంగతులు నీ దగ్గర అడిగి మోకరించి తెలుసుకుంటూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. అయ్యా, ఈ నూతన సంవత్సరంలోనికి 2022లోనికి ఇంకో 4 డేస్లో మేము ప్రవేశించబోతున్నాం. ఈ ఓల్డ్ ఇయర్ వదిలిపెట్టబోతున్నాం. పాత సంవత్సరాన్ని వదిలేయటమే కాదు, పాత స్వభావాన్ని కూడా మేము వదిలేయటకు సహాయం చేయండి. మాలో ఉండే శాపగ్రస్తమైన ఆదాము స్వభావాన్ని వదిలిపెట్టి కొత్త ఏట, కొత్త మనుషులుగా మేము ప్రవేశించడానికి సహాయం చేయండి. కౌంట్ డౌన్ హ్యాస్ బిగన్, ఓ లార్డ్. హల్లెలూయా. 4 more days to go. అయా, మమ్మల్ని పరిశుద్ధపరచండి. మీ అగ్నితో మమ్మల్ని కాల్చండి. భక్తులకు మారు మనసు ఇవ్వండి, ప్రసంగికులకు మారు మనసు ఇవ్వండి, సువార్థికురాళ్లకు మారు మనసు ఇవ్వండి, సాధారణ విశ్వాసులకు మారు మనసు ఇవ్వండి. ఇంకా చాలునైనా, గతించిన కాలమే చాలు. మా శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికి గతించిన కాలమే చాలు. మా హృదయ మూఢతను అనుసరించి నడుచుకోవడానికి గతించిన కాలమే చాలు, చాలు, చాలు. కొత్త ఏట కొత్త వ్యక్తులుగా ప్రవేశించడానికి ఇప్పటి నుండే ప్రిపరేషన్ మాలో మీరు ఆరంభించండి. హల్లెలూయా హల్లెలూయా. ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద న్యూ ఇయర్ యాజ్ ఎ న్యూ పర్సన్ అనే తీర్మానం అందరికీ దాచేయండి. హల్లెలూయా. అందరి చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. ప్రభువానికి వందనాలు. నన్ను పరిశుద్ధపరచడానికి మీరు దిగి వచ్చినందుకే నీకు వందనాలు. నాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. నన్ను గద్దించినందుకే నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం 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 స్తోత్రం. నాయన ప్రార్థన చేయండి దయచేసి. ప్రేరేపణ కలిగిన వారు మీ హ్యాండ్ రైజ్ చేయండి. హోస్ట్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. అందరం ఏకీభవిద్దాం. ఇంకో గంట మనం ముందు అందరం కూడా ప్రార్థనలో గడుపుదాం. 5-5 నిమిషాలు చేస్తే చాలామంది ప్రార్థన చేయొచ్చు. ప్లీజ్, విత్తబడ్డ వాక్యాన్ని, ఉపదేశించబడిన వాక్యాన్ని ఎత్తిపట్టి వహించి ఇదే కోణములో అందరూ ప్రార్థన చేసి అందరం దీవించబడతాం. దేశం దీవించబడుతుంది.
భారతీయ క్రైస్తవ సమాజం అంతా దీవించబడుతుంది, ప్రపంచమే దీవించబడుతుంది. ఎక్కడెక్కడో సంగతులుగా ఈరోజు దేవుడు గద్దించిన గద్దింపును మనసులో పెట్టుకొని ప్రార్థన చేయండి అందరూ కూడా. Please like, subscribe and press the bell icon to get all the updates.